పట్టణంలో గతంతో పోలిస్తే పర్యావరణ పరిశుభ్రత విషయాల్లో ప్రజల్లో అవగాహన గణనీయంగా పెరిగిందని, చెత్త పేరుకుపోయే ప్రాంతాల సంఖ్య కూడా బాగా తగ్గిందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం సందర్భంగా స్థానిక మహిళలతో మాట్లాడిన ఆయన గుడివాడలో పరిశుభ్రతపై ప్రజలు వచ్చిన మార్పును రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రశంసించడం సంతోషకరమైనటువంటి విషయమని పేర్కొన్నారు. అయితే ఇంకా కొందరు తమ ఇంటిని మాత్రమే శుభ్రం చేసుకుని వీధులు పరిసరాలను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మన ఇల్లు మాత్రమే కాకుండా ఇంటి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందని సూచించారు. ప్రతి మహిళ, ప్రతి కుటుంబం పరిశుభ్రతను తమ బాధ్యతగా భావించాలని, మన గుడివాడను మనమే శుభ్రంగా ఉంచుకుందాం అనే భావనతో ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఎవరో వచ్చి శుభ్రం చేస్తారు అనే ఆలోచనను విడనాడి ప్రతి ఒక్కరూ తమ ఇల్లు, వీధి, వార్డు, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు సహకరించాలని వెనిగండ్ల రాము కోరారు. పాటించాలి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, మనం ఆల్రెడీ కూడా మనం ఇక్కడ చేస్తా ఉన్నాం. చాలా వరకు దీని మీద కూడా పూర్తిగా ప్రణాళిక చేసుకుని అన్నాం. ఇంకా ఆయన ఇచ్చిన ఉత్సాహం నాకు రెట్టింపైంది. ఇంకా ఇంకా చాలా చాలా ఉత్సాహంగా ఉంది ఇప్పుడు పనిచేయాలని. ఇక్కడి నుంచి ఒక ప్రోగ్రామ్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాను. కమిషనర్కి రాలేదు, కానీ మీరు టేకప్ చేయండి. ప్రతి శనివారం అందరం కలిపి ఒక వార్డు క్లీన్ చేసుకోవాలి. ఈసారి ఆ వార్డులో ఉన్న చెత్త మొత్తం తొలగించడం కాకుండా వార్డు క్లీన్ చేసుకుంటూ పోదాం. ప్రతి శనివారం ఆ ప్రోగ్రాం పెట్టండి. మనమే కాకుండా కార్యకర్తలు వస్తారు, మీరు చేయాలి. మనకి కావాల్సిన ట్రాక్టర్స్ పెట్టుకోండి. ఇంకా దాంట్లో ఉన్న ఏంటంటే చూస్తున్నాం, మనం ఇలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం, మనకి ఎదురుకుంటే కనపడతా ఉంటుంది. ఎవరో గొట్టేసి ఉంటుంది అక్కడ. ఆ గొట్ట ఎందుకుందో తెలియదు, ఎవరేసారో తెలియదు, లేదో ఏ చెట్టు కొమ్మలు కొట్టేసి ఉంటే అక్కడే పడేసి ఉంటాయి. ఇవన్నీ లేకుండా చేసే బాధ్యత మనది. మనం ఇక నుంచి ప్రతి వారం, ప్రతి శనివారం అది మనం క్లీనప్ పెట్టుకుందాం. శ్రమదానం ప్రతి శనివారం. శ్రమదానం అంటే శ్రమదానం ఏం చేస్తాం, కానీ మీరు ఒకసారి మొత్తం మీరందరూ కూడా రావాలి, క్లీనప్ చేసేసారు. అందరం కలిపి చేయాలి. ప్లస్ ఆ డ్రైనేజీలు అనేది డ్రైనేజ్ కదా, ఆ వార్డు ఆ రోజుతో క్లీన్ అయిపోవాలండి. అది ఇంపార్టెంట్. 36 వార్డులోనే 36 వారాలు కుదిరితే కొంచెం మధ్యలో కూడా కొంచెం యాడ్ చేద్దాం. మనకు ఒకసారి ఎలా జరుగుతుందో చూసుకుని అవసరం అయితే వారానికి 2 సార్లు యాడ్ చేసుకుందాం, తొందరగా క్లీనప్ చేసేసుకుందాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు. ఇప్పుడు ఈ సమస్యలకి మీకు ఏ సమస్య ఉన్నా కానీ ఈ ప్రజావేదికలో మీరు వచ్చి మీ సమస్యలు చెప్పుకోవచ్చు. మనం ప్రతి దానికి పరిష్కారం తీసుకుందాం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. PGRS అనేది ఒక గొప్ప సిస్టమ్. ఇక్కడ మీరు ఇచ్చిన ప్రతి ఫిర్యాదు చంద్రబాబు నాయుడు గారు కూడా అయ్యిందో లేదో చూడగలరంటే ఎంత గొప్ప సిస్టమ్ ఉందో మీరు గుర్తుపెట్టుకోండి. సో అధికారులందరూ కూడా, మేము అధికారులే కాదు, మేమంతా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేసుకుంటాం. ఈ ఇష్యూ ఇక్కడ ఇచ్చిన ప్రతి ప్రాబ్లం మీద రండి, ఒకరి తర్వాత ఒక సమస్యలు తెలుసుకుని బాగు చేసుకుందాం. థ్యాంక్ యూ. బాగు చేసుకుంటున్న గుడివాడ మీకు తెలియలేదు, మీకు ఏది కావాలన్నా చేసి పెడతాం బేసిక్ అని చెప్పి కలెక్టర్ గారికి అప్పటికప్పుడే మున్సిపల్ మినిస్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. సో ఇది మీరు అందరూ గమనించండి. మన ఇల్లు మన బాధ్యత లాగో మన వీధి కూడా మన బాధ్యతే. అమ్మ మీకే చెప్తున్నాను, తల్లులో మీరు వినాలి గట్టిగా. డ్రైనేజీ క్లీన్ చేయటం అనేది మున్సిపాలిటీ బాధ్యత, కానీ డ్రైనేజీలో చెత్త వేయకుండా చూసుకోవడం అనేది మన బాధ్యత. కింద మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. అంతా చెత్త అక్కడ పడితే అక్కడ వేసేస్తే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారు అనేది చాలా తప్పు కాన్సెప్ట్. మనం వేయట్లేదు, చాలా తగ్గిపోయింది. కానీ మీరు మిగతా వాళ్ళు కూడా ఎవరు కూడా అలాంటి పనులు చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మీకు ఉంది. ఇప్పుడు డ్రైనేజ్ ఎందుకు తీయాల్సి వస్తుంది? ఇన్నిసార్లు తీసిన ఎందుకు ప్రాబ్లం వస్తున్నాయి? ఆ నీళ్ళు ఎక్కడికి వస్తాయి? ఒకసారి డ్రైనేజ్ బ్లాక్ అయిపోతే నీళ్ళు ఎక్కడికి వస్తాయి? మన ఇంట్లోకే కదా. అందుకని ఎప్పుడైనా కానీ చెత్త ఎవరైనా వేస్తున్నా కానీ మీరు ఒప్పుకోవద్దు దయచేసి. డ్రైనేజ్ ఉండేది చెత్త తీసుకెళ్తానికి కాదు. డ్రైనేజ్ అనేది మనకు మురికి నీళ్లు తీసుకెళ్తాం వరకే. చెత్త అనేది ఇంట్లో నుంచి డైరెక్ట్ గా మీ ఇంటికి వచ్చి వాళ్ళు కలెక్ట్ చేసుకెళ్తారు. దాంట్లోనే మాత్రమే